అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన 'పుష్ప 2' సినిమా మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా సందడి మొదలుపెట్టబోతుంది. మాస్టర్ మైండ్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా, మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్స్తో నిర్మించారు. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా 3 ఏళ్ల క్రితం వచ్చిన 'పుష్ప 1'కి సీక్వెల్ అనే విషయం తెలిసిందే. 'పుష్ప 2' సినిమా చూడ్డానికి చాలా కారణాలు ఉన్నాయి. పుష్ప తన స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని మరింతగా ఎలా విస్తరించారు అనేది ఆసక్తికర విషయం. ఇంకా చాలా ఆసక్తికరమైన పాయింట్స్ 'పుష్ప 2'లో ఉండబోతున్నాయి. 3 సంవత్సరాల క్రితం వచ్చిన 'పుష్ప' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో కనీసం ప్రమోషన్ చేయకుండా, ఇష్టం లేకుండానే విడుదల చేయడం జరిగింది. అక్కడ అనూహ్యంగా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో సినిమా సాధించిన వసూళ్లు మేకర్స్కి సైతం షాక్ ఇచ్చాయి. పుష్పకి అక్కడ వచ్చిన రెస్పాన్స్తో పాటు దేశవ్యాప్తంగా పుష్ప గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టడంతో పాటు పుష్ప 2పై అంచనాలు మరింత పెరిగాయి. పుష్ప 2 సినిమాకు ముందుగా అనుకున్న కథను కాకుండా దర్శకుడు సుకుమార్ దాదాపు ఏడాది కూర్చుని స్క్రిప్టును రెడీ చేయడం జరిగింది. ఈ సినిమా ఇప్పటికే 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. పుష్ప 2 సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులు, ఇతర భాషల సినీ ప్రేమికులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి 2 సినిమా తర్వాత ఆ స్థాయిలో బజ్ను క్రియేట్ సినిమాగా పుష్ప 2 సినిమా నిలిచింది. పుష్ప 2కి పాటలు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఇంకా ఈ సినిమాను చూడడానికి చాలా ఎలిమెంట్స్ ప్రేరేపిస్తున్నాయి. వాటిల్లో ముఖ్యంగా 5 కారణాలను ఇప్పుడు చూద్దాం. అల్లు అర్జున్, సుకుమార్లది హిట్ కాంబో. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఆర్య 2, పుష్ప 3 సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. వీరి కాంబోలో మరో విజయం పక్కా అనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అందుకే పుష్ప 2 సినిమా ప్రకటించినప్పటి నుంచి అంచనాలు పెరుగుతూ వచ్చాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను రూపొందించారు. బన్నీపై తనకు ఉన్న ప్రేమతో ఈ సినిమాని చేశానని సుకుమార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పేర్కొన్నారు. వీరి కాంబోలో 4వ హిట్ ఖాయం అనే కారణంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూడాలి అనుకుంటున్నారు. పుష్ప పార్ట్ 1 భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా దానికి సీక్వెల్ అయిన పుష్ప 2ని ఎక్కువ మంది చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. పుష్ప మొదటి పార్టులో కథను సగంలో ఆపడం జరిగింది. కథ బ్యాలెన్స్ కోసం ఎక్కువ శాతం మంది సినిమాను చూడాలని ఎంతో ఆతృతగా ఉన్నారు. పుష్ప మూవీలో స్మగ్లింగ్ను మొదలుపెట్టిన అల్లు అర్జున్ సెకండ్ హాఫ్లో ఏ స్థాయికి దాన్ని తీసుకువెళ్తాడు, ఆ క్రమంలో ఎదుర్కొన్న పరిణామాలు ఏంటి అనేది తెలుసుకోవాలని పుష్ప 2 చూడాలని కోరుకునేవారు చాలా మంది ఉన్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన కాంబో పుష్ప పార్ట్ 1లో అదిరిపోయింది. అందుకే పుష్ప 2లో వారి మధ్య రొమాన్స్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తి ఉంది. మొదటి పార్ట్లో వారి మధ్య ప్రేమ చూపించిన దర్శకుడు సుకుమార్ చివర్లో పెళ్లి చేసుకున్నట్టుగా చూపించారు. పుష్ప 2లో భార్యాభర్తలుగా శ్రీవల్లి, పుష్పరాజుల మధ్య సాగే సన్నివేశాలు ఎలా ఉన్నాయి అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అందుకే సినిమాను చూడాలని ఆసక్తిగా ఉన్నారు ప్రేక్షకులు. పుష్ప 1లోని పాటలు ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జాతీయ స్థాయి కాదు, అంతర్జాతీయ స్థాయిలో పుష్ప పాటలకు మంచి స్పందన దక్కింది. పుష్ప 2 నుంచి వచ్చిన పాటలు సైతం మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. పాటల కోసం చాలా మంది సినిమాను చూడాలని అనుకుంటున్నారు. పుష్ప 2 సినిమా 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అసలు సినిమాలో ఏమి ఉంది అనే విషయాన్ని తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా టికెట్లను బుక్ చేసుకుంటూ ఉన్నారు. సినిమాకు ఉన్న క్రేజ్ సైతం సినిమాను చూడాలని అనిపించేలా చేస్తుంది. ఇలా పలు కారణాలు సినిమాను చూసేందుకు ప్రేరేపిస్తున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సందడి ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలి అంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సింది. ఈ సినిమాను నేడు డిసెంబర్ 4 తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లలో ప్రీమియర్ షోలు వేస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో సినిమా రేపటి నుంచి సందడి షురూ చేయబోతుంది.